హరశ్రీ సనాతన ధర్మ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. రేపు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు ముక్కోటి ఏకాదశి, గీతా జయంతి. అదేవిధంగా ఈ రెండు కూడా శనివారం రావడం మహా విశేషం. ఈ రోజున ప్రతి ఒక్కరూ చేయవలసిన విషయం ఏంటంటే, మీ సమీపంలో ఉన్నటువంటి విష్ణాలయాలకి వెళ్ళి అందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం అని చెప్పి ఆలయాల్లో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ సేవలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రేపు విష్ణుమూర్తికి అష్టోత్తర కుంకుమార్చన కానీ, తులసీ దళాలతో పూజ కానీ, అలాగే సహస్రనామార్చనలు కానీ, మీ వీలుని బట్టి పూజా కార్యక్రమాలన్నీ కూడా ఇంట్లో వీలైతే ఇంట్లో చేసుకోవచ్చు, లేదంటే ఆలయాలకు వెళ్ళి మీ సమీపంలో ఉన్నటువంటి ఆలయాల్లో చేయించుకోండి. అదేవిధంగా విష్ణు సహస్రం పారాయణ ఎన్నిసార్లు చేసుకుంటే అంత మంచిది. తర్వాత మనకి ఆ యొక్క విష్ణుమూర్తికి ప్రీతిగా ఉన్నటువంటి పురుష సూక్తం ఏదైతే ఉందో అది వచ్చిన వారు ప్రతి ఒక్కరూ కూడా పురుష సూక్తం పారాయణ చేసుకోండి. ఇవన్నీ చేయడం వల్ల మనకి చాలా మంచి ఆరోగ్యం ఇవన్నీ కూడా కలుగుతాయి. అదేవిధంగా రేపు గీతా జయంతి. ఈ గీతా జయంతి రోజున భగవద్గీత పారాయణ చేసుకోవడం, లేదంటే భగవద్గీత వినడం, ఇవన్నీ కూడా చేయడం వల్ల మనకి చాలా మంచి పుణ్యం కలుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు అందరూ కూడా. అదేవిధంగా సుదర్శన హోమం చాలా మంచి శక్తివంతమైనటువంటి హోమం. ఆ యొక్క సుదర్శన హోమాన్ని కూడా మీ సమీపంలో ఉన్నటువంటి దేవాలయాల్లో చేస్తే గనక సామూహికంగా మీరందరూ కూడా వెళ్ళి కూర్చుని చేయించుకోండి. దానివల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, అలాగే సంతానం లేని వారికి సంతానం కలగడం ఇత్యాది ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు ఈ సుదర్శన హోమం చేసుకోవడం వల్ల మనందరికీ కూడా కలుగుతాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చూసి మీ బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఎవరైనా గనక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనటువంటి వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం వల్ల మేము పెట్టేటువంటి వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియడం జరుగుతుంది. అందరూ కూడా మాకు సహకరిస్తారని ప్రార్థిస్తూ, సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు.